జోహార్ అంబేద్కర్, జోహార్ 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 జ్యోతిరావు పూలే, జోహార్ 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 డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ 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 జ్యోతిరావు పూలే. జోహార్ జోహార్. నా పేరు సోరు సాంబయ్య, అంబేద్కర్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, విజయనగరం జిల్లా. ఈరోజు మహాపురుషుల తాలూకా జయంతుల సందర్భంగా 2026 జనవరి నుండి ఈ మెడికల్ క్యాంప్, మెగా మెడికల్ క్యాంప్ మిమ్స్ వారి ఆధ్వర్యంలో ఎంతో కొంత పేదలకి, పేషెంట్లకి హెల్ప్ చేయాలి అనే కాన్సెప్ట్తోనే మా కమిటీ మాట్లాడుకొని ఇవాళ 199 మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి, అలాగే 135 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి కలుపుకొని మొన్న సంతు రవిదాస్ కుసుమూరులో పోయిన నెల 28 చేసాం. మార్చి 15 పోరంలో కాన్సీరామ్, మాన్యశ్రీ కాన్సీరామ్ గారి జయంతి చేసాం. సాలూరులో అంబేద్కర్ జయంతి చేసాం. అలాగే రేపు ఈ సంవత్సరం నవంబర్ వరకు కూడా మహాపురుషులైనటువంటి ఎంతోమంది వాళ్ళ జీవితాలు త్యాగం చేసినటువంటి వాళ్ళ జయంతులు కార్యక్రమాన్ని కమిటీ నిర్ణయించింది. ఆ సందర్భంగా ఈవేళ గొల్లాది గ్రామంలో ఈవేళ మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మెడికల్ క్యాంపు, మెగా మెడికల్ క్యాంప్ మిమ్స్ వారి ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. ఆ సందర్భంగా మన మాజీ ప్రెసిడెంట్ గారు కూడా వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఇది నవంబర్ 20 నెలాఖరు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని మీకు తెలియజేస్తున్నాం. వచ్చే నెల మళ్ళీ జంతర్ మంతర్లో ఢిల్లీలోని దళిత సమస్యల మీద ఈ ఉమ్మడి నియోజకవర్గాలు క్యాన్సిల్ చేయాలా, ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని పెడతాను. అలాగే ప్రతి కుటుంబానికి భూమి, బహుజన కులాలకి పొలం భూమి అయితే 2 ఎకరాలు, మెట్టి అయితే 5 ఎకరాల భూమి పంచాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజుల్లో స్వతంత్ర తొలి భారతదేశ రికార్డు, ప్రపంచ రికార్డులో కూడా అంత పొలిటికల్ రిజర్వేషన్ అన్ని వర్గాలకి పంచినటువంటిది బహుజన్ సమాజ్ పార్టీ. ఆ ఉద్దేశాలతోనే మేము మొత్తం ఈ కార్యక్రమాల వాళ్ళ జయంతులు, వర్ధంతులు ఈ సంవత్సరం వల్ల ఈ నవంబర్ వరకు జయంతులు, మళ్ళీ డిసెంబర్ నుండి 6వ తారీఖు నుండి వర్ధంతులు కార్యక్రమాలు మహాపురుషులు చేయాలన్న కాన్సెప్ట్తో ఇంతవరకు భూ పోరాటాలు చేసాం, అత్యాచారాల మీద చేసాం, హత్యల మీద చేసాం, జైలుకి వెళ్ళాం. 28 కేసులు పోలీసులు పెత్తందారులతో కలిసి మా మీద పెట్టినప్పటికీ కూడా మేము ఫేస్ చేసాం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు చాలా దారుణంగా, కూటమి ప్రభుత్వం బహుజన కులాల మీద ఎక్కడ పడితే అక్కడ దాడులు యథేచ్ఛగా జరుగుతున్నాయి. పిఠాపురం తీసుకోండి, గుంటూరు తీసుకోండి, విజయనగరం జిల్లా తీసుకోండి, ఆకివీడి తీసుకోండి, ఒక బాధ్యత గల ఒక డిప్యూటీ స్పీకరు నూకాలం పండుగ రోజు అనకాపల్లిలో డప్పు కళాకారుని చెంప పగలగొట్టాడు అయ్యన పాత్రుడు. ఒక స్పీకర్ అయ్యింది, ఏదో డప్పు కొట్టినప్పుడు చెయ్యో కాలో చిన్న తగులుతాయి 10 మంది ఉన్నప్పుడు కొట్టాడు. అది వైరల్ అయింది, మొత్తం ప్రపంచం వల్ల చూసింది. మరి అలాగే ఆకివీడిలోని వాళ్ళ గ్రామంలోని దేవతని పూర్వం బీసీలు, ఎస్సీలు ఉన్నారంటే వాళ్ళు ఏవో సామలమ్మ తల్లో, నోకమ్మ తల్లో, అసిరమ్మ తల్లో పేరు మీద పండగలు జరుగుతాయి. ఇవాళ బొబ్బిల్లో పండగ ఈ రోజు నుండి మంగళవారం 2 రథాలు తిరుగుతాయి, సామాలమ్మ తల్లి, దాడి తల్లమ్మ తల్లి. అంటే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు మొదటి నుండి కూడా గ్రామాల్లో ఒక దేవతను కొలుసుకోవడం ఆనవాయితుంది. ఎందుకంటే అప్పుడు బ్రాహ్మిన్స్, మనువాదులు ఎవరిని కూడా శూద్ర కులాల్ని గుడిలోకి, బడిలోకి రానివ్వలేదు. కాబట్టి ఈ దేవతలకు పూజ చేసే ఆచారం స్వాతంత్రం ముందు నుండి కూడా ఉంది. అలాగే ఆకివీడిలో ఒక అంకాలమ్మ దేవతను పెట్టుకుంటే అది ఎరగొట్టేసి డైరెక్ట్గా జులుం చేసి ఎస్సీల మీద దాడులు చేయించి కేసులు కట్టించాడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు. ఎంత అన్యాయం, ఎంత దారుణం అంటే ఒక పార్టీ కార్యకర్తలు ఏదో దాడి చేశారో అలా తెలియకంటే అనుకోవచ్చు. ఒక బాధ్యత గల డిప్యూటీ స్పీకర్ ఒకసారి ఎంపీ చేశాడు, ఇప్పుడు ఆయన స్పీకర్ మన ఆంధ్ర అసెంబ్లీ అయ్యన పాత్రుడు. ఇలాగ అయ్యే మంత్రులు, ఎమ్మెల్యేలే ప్రజలపై, అమాయకులపై దాడులు చేస్తే మనకి ఏ విధంగా ఉంది? ఇదే లాస్ట్. తెలుగుదేశం మరి గవర్నమెంట్ రాదు, భూస్థాపితం అయిపోద్ది. మరి తెలుగుదేశం ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఆగ్రహిస్తే ఏ పార్టీకి పుట్టగతులు ఉండవు. వీళ్ళు యూనిటీ లేక, ఐకమత్యం లేక
మహాపురుషుల త్యాగాలు తెలియక అమాయకత్వం వల్ల ఈ మనవాద పార్టీలు విషయాన్ని నింపారు కాబట్టి ప్రజల్లో అది తెలుసుకొని రాజ్యాధికారంలోకి రాలేకపోయి అనేక నష్టాలు జరుగుతున్నాయి. పిల్లలకి ఎడ్యుకేషన్ విషయంలో, ఆరోగ్య విషయంలో, ఉద్యోగ విషయంలో, భూముల విషయంలో స్వేచ్ఛగా మంచిగా బ్రతకడానికి అవకాశం లేకుండా అనేక రోగాలతోని బాధలతోని ప్రజలు బతుకుతున్నారంటే ఇదంతా పాలకుల తాలూకు వైఫల్యమే, ప్రజల వైఫల్యం కాదు. ప్రజలు నమ్మి వాళ్ళకి ఓట్లేసి మమ్మల్ని బాగు చేస్తారని ఎక్కిన తర్వాత వాళ్ళ మెడల మీదకే ఎక్కి వాళ్ళ మీద నృత్యం చేసి అనగదొక్కుతున్నారు. ఈ సంస్కృతి, ఈ సాంప్రదాయం మంచిది కాదు. మేము ఇదంతా మహాపురుషుల జీవితాల గురించి తెలియజేసి ప్రజల చైతన్యం తీసుకురావాలన్న కాన్సెప్ట్తోనే ఇక్కడ బొబ్బిలి నియోజకవర్గం నుండి ఢిల్లీ వరకు, జంతర్ మంతర్ వరకు 2 సార్లు వెళ్ళాం. ఉద్యమం ఆల్రెడీ చేసాం. ఈ 3వసారి భారీ ఎత్తున చేయడానికి నిర్ణయించడం జరిగింది. మే నెలాఖరికి కానీ జూన్ 1st వీక్లో కానీ ఢిల్లీ కూడా వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.